ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎక్కువ మంది మార్నింగ్ నుంచి మనకి కొన్ని వందల కామెంట్లు అయితే రావడం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి క్లియర్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. హెచ్జిటికి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్ అనేది మారుతుందా లేదా సార్ అని చెప్పేసి, అదేవిధంగా ఇప్పటికే మనకి పీఈటీ వాళ్ళు కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీళ్ళందరూ ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందా, దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ అని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. దీని గురించి క్లియర్ అండ్ కట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మనకి ఏపీడిఎస్సి 2018, టెట్కమ్ టీఆర్టీ 2018 అఫీషియల్ వెబ్సైట్ మనందరికీ తెలిసిందే. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డైరెక్ట్గా మీరైతే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. మనకి ప్రజెంట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే లేదు. దీనికి సంబంధించి మనకి నవంబర్ 30వ తారీఖున అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే అప్లోడ్ చేస్తారని చెప్పేసి మనకి ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. స్కూల్ అసిస్టెంట్, నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు, అదేవిధంగా లాంగ్వేజెస్ వాళ్ళు, పీఈటీ వాళ్ళు, తెలుగు పండిట్స్ వీళ్ళందరూ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది చాలా అంటే చాలామంది మళ్ళీ వీళ్ళు కానీ వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలా ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే లేదు. రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పాత డేట్లలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మార్పు చేసిన కొత్త డేట్లలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆటోమేటిక్గా ఎలెక్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతూనే ఉంటాయి. ఇంకా హెచ్జిటి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. ఈ పీడిఎఫ్ కూడా ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. డిసెంబర్ 3 నుంచి హెచ్జిటి వాళ్ళు పరీక్ష కేంద్రాలు అయితే ఎంపిక చేసుకోవాలని చెప్పేసి మనకి పాత షెడ్యూల్లో డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మార్పులు చేస్తూ మనకి ఎటువంటి లేటెస్ట్ పీడిఎఫ్ అయితే మనకి అవైలబుల్గా ఉంచలేదు. ఇంకా మీరు ఇక్కడైతే చూడొచ్చు 3/12/2018 నుంచి 9/12/2018 వరకు హెచ్జిటి వాళ్ళు పరీక్ష కేంద్రాలు అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి పాత షెడ్యూల్ ప్రకారం డేట్లు అయితే ఉన్నాయి. కొత్తగా మనకి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే లేదు. చూడాలి మనం నవంబర్ 30న లేటెస్ట్ అప్డేట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మార్పులు చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకి ఒక పీడిఎఫ్ని అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి క్లియర్ అండ్ కట్గా ఈరోజు ఆల్ న్యూస్ పేపర్స్ న్యూస్ కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడొచ్చు, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కార్డ్స్లో వదిలేస్తాను. ఈ వీడియో మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు పైన ఒక ఐ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ ఐ సింబల్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్గా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా మనకి 28వ తారీఖున ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు నవంబర్ 30న అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఏ అదేవిధంగా పీఈటీ, ఎల్పీ, మ్యూజిక్ వీళ్ళు ఉంటారో వీళ్ళకి ఆటోమేటిక్గా ఈ పాత డేట్లలో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి కొత్త డేట్లలోకి చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందుతుంది. అదేవిధంగా హెచ్జిటి వాళ్ళు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, హాల్ టికెట్లు తదితర వివరాల గురించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.